నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ వీడియోలో నేను గోరింటాకుని సింపుల్గా ఈజీగా రుబ్బే పని లేకుండా చేతులకి అందంగా ఎర్రగా పండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. గోరింటాకు సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. నేను చాలా రకాల మెథడ్స్లో చూపించాను మీ అందరికీ. సో చాలా ఇష్టపడుతున్నారు గోరింటాకుని, ఇంకా చాలా రకాలుగా చూపించమని కూడా కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట. అందుకని ఈరోజు వీడియోలో మరొక మెథడ్లో మీకు ఈ గోరింటాకు ఎర్రగా ఎలా పండించుకోవచ్చని చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో వెళ్దాం పదండి. మరి చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు తెంపుకొని మీకు చూపిస్తాం. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరలో ఉన్న చిన్న గోరింటాకు చెట్టు అనమాట. ఈ ఆకు అయితే బాగా ఎర్రగా పండుతుందండి. చెట్టులో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఆకులు అయితే అసలు పండవు, కొన్ని అయితే బాగా పండుతాయి అనమాట. సో స్పెషల్ ఇది గోరింటాకు నేను చేతులు పెట్టుకోవడం కోసం మాత్రమే పెంచుకుంటాను ఈ చెట్టు. చూసారు కదా, ముందైతే ఆకులు తెంపుకుందాం. ఇది గోరింటాకు కాదని కూడా కొంతమంది కామెంట్స్లో చెప్తున్నారండి. అందుకని చెప్పేసి లైవ్లో మీకు ప్రూఫ్తో సహా చెట్టు చూపిద్దామని చెప్పేసి చెట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చిన. ఇదిగోండి ఆకులు తెంపుకుంటున్నా. ఆకులు మరీ లేతవి కాకుండా ముదిరిపోయినవి కాకుండా, చూస్తారు కదా ఇట్లా మధ్యస్థంగా ఉన్నవి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, మీకు డిజైన్కి తగ్గట్టుగా తెంపుకోండి. నాకైతే చాలా ఇష్టం. మా చెట్టు గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండుతుంది అనమాట. ఆషాఢం వచ్చిందంటే ఎక్కువగా మేము ఇదే రుబ్బి చేతులు పెట్టుకునే వాళ్ళం, చేతులకి కాళ్ళకి. గోరింటాకు అంటే చాలా మందికి ఇష్టం అండి. అండ్ న్యాచురల్గా దొరికే గోరింటాకు, ఎటువంటి కెమికల్ లేకుండా వచ్చే గోరింటాకు అయితే ఇంకా ఎక్కువ మందికి ఇష్టం అనమాట. సో అందరికీ దొరక్క చాలా వరకు హెన్న పౌడర్ అని అట్లాంటివి వాడుతున్నారు. సిటీల్లో అయితే తొందరగా దొరకదు కదా గోరింటాకు. పల్లెటూర్లకు వెళ్ళినప్పుడైతే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్క కొమ్మ, చిన్న కొమ్మ నాటుకున్నా చాలు మనకి పెద్ద చెట్టాలుగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించే గోరింటాకు అనేది ఒకరికి పండుతుంది, ఒకరికి పండదు అనేది ఏముండదండి. ఎవరికైనా నేను చక్కగా పండుతుంది అనమాట. చాలా వరకు గోరింటాకు రుబ్బి పెట్టుకుంటే బాడీలో ఉండే హీట్ వల్ల మనకి ఎర్రగా కొంతమందికి పండుతుంది, కొంతమందికి అయితే ఎర్రగా పండదు అనమాట. లైట్ కలర్ వస్తుంది. ఇక అట్లని ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట, చేతులకి ఎర్రగా పండలేదని చెప్పేసి. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా ఈజీగా తెంపుకొని చేతులు పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఆకుని ఈ విధంగా తెంపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, గోరింటాకు తెంపుకున్నా. అమ్మమ్మ ఇప్పుడు గోరింటాకు మీరైతే అప్పుడు రుబ్బి పెట్టుకునేటోళ్ళ, నూరుకొని పెట్టుకునేటోళ్ళు కదా. ఇప్పుడు నూరుకొని పెట్టుకోకుండా నీ చేతులు గోరింటాకు పెడతా. నేను చూడు పెట్టానా? పెడతా. మీదంతా మహిమ గుంది, మహిమ కాదు, ఆగు పెడతా నీ చేతులకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఏం టాబ్లెట్స్ అనేవి నేను లాస్ట్లో చెప్తాను మీకు. ముందైతే గోరింటాకు పెట్టి చూపిస్తా. అత్తయ్య అమ్మ పెట్టాను నీకు కూడా? ముందు అమ్మమ్మ పెట్టు. అమ్మమ్మ పెట్టానా? పెట్టు అత్తయ్య పెట్టు, ఇద్దరికి పెడతాను. ఏదేటా అదేది కత్తలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఈ టాబ్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి పైన ఇట్లా కట్ చేసుకోవాలి.
నా ఛానల్లో వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ వేం టాబ్లెట్స్ అనేవి ఒక ఐడియా వచ్చే ఉంటుంది మీకు. సో రిజల్ట్ ఎలా ఉంటుందనే చూసేద్దాం మరి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను టాబ్లెట్ కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మా అమ్మమ్మకు పెట్టి చూపిస్తాను చూడండి. ఈ టాబ్లెట్లో మనకి ఇట్లా లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. ఎట్లుందమ్మా ఇది? ఎట్లుందమ్మా ఇది? ఎట్లుంది సంవత్సరాలు చూడు, నీ చేతులకి ఎర్రగా పండింది చూడు గోరింటాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆకులు తెంపుకున్నాం కదా, ఈ ఆకుల్ని ఇప్పుడు నేను అతికించి చూపిస్తున్నా. పెట్టుకో అత్తయ్య, గురించి చేతికి పెట్టు. నేను పెడతాను. నేను మీకు చూపించడం కోసం ఇట్లా చిన్నగా పెట్టి చూపిస్తానండి డిజైను. మీరైతే మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇంకా ఇట్లా నీట్గా పువ్వులాగా డిజైన్ వచ్చేలాగా ఆకులను అతికించుకోవాలి. అయిపోయింది అది. ఓకే, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఆకులను అతికించుకోవడమే. ఇది డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు. కొద్దిగా ఆకు లేచింది. ఆకు వేసిందా? ఏం కాదు. ఓకే, అందుకని ఈరోజు మా వాళ్ళకి పెట్టి చూపిస్తాను. వాళ్ళకి తెలియదు అసలు ఇట్లా బండుద్దా లేదని. తెలుసా అత్తయ్య నీకు? నాకు తెలియదు. తెలియదు కదా. నూరుకోవటమే కానీ ఇప్పుడే మిక్సీలో పెట్టుకోవటమే. అంతకుముందు రోట్లో నూరుకునే వాళ్ళం, చింతపండు మజ్జిగ పోసుకొని నూరుకునే వాళ్ళం ఎర్రగా పండటానికి. ఇప్పుడే మిక్సీలో పట్టుకొని నిమ్మకాయ పిండుకుంటున్నాం. చూడండి, అసలు మీకు ఆశ్చర్యం వేసింది చూడండి. ఈ రోజు నూరుకునే పని లేదట్టుంది. పెట్టుకోవాలంటే ఎట్టు పెట్టుకోవటమేనా? సింపుల్, చాలా సింపుల్ అండి, ఈజీగా పెట్టుకోవచ్చు. ఏదో గట్ట కూరికి పోతరానికి కూడా పెట్టుకోవచ్చు. చెట్టు దగ్గరికి పోయి తెంపుకొని ఈ ఒక్కటి ఉంటే చాలు, ఈజీగా పెట్టుకోవాలి. వాళ్ళు ఆడ చూస్తాను రా, రేపు చూస్తారు. ఓకే, ఏది షీట్ ఏది ఏంటది?
ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మకు పెట్టిన ఆకులు అయితే మంచిగా డ్రై అయిపోయినాయి అనమాట, ఎండిపోయినాయి. ఇప్పుడు ఆకులను తీసి అవి అంటే కలర్ ఎట్లా వచ్చింది అనేది మీకు చూపిస్తాను నేను, చూడండి. చూసిన అమ్మమ్మ ఎట్లా వచ్చింది కలరు? బాగానే ఉంది. బాగుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫేక్ అది ఇదని కామెంట్లో కొంతమంది పెడుతున్నారు కదా, ఫేక్ అస్సలు కాదండి. అదిగోండి, అదేలే. ఇది ఇంకా మళ్ళీ కడిగేసిన తర్వాత మంచిగా వస్తుంది అనమాట కలర్ ఇంకా. అదేలే, కానీ భలేగా పట్టింపు చేస్తున్నారు. బాగుందా అమ్మమ్మ? సూపర్గా ఉంది అమ్మమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆకులన్నీ కూడా ఈ విధంగా ఎండిపోతాయి అన్నమాట. చూసారు కదా, బ్లాక్ కలర్లో అయిపోతాయి. వావ్, సూపర్ కలర్ అయితే వచ్చిందండి. నిజంగా మనము గోరింటాకు ఎర్రగా పండడం కోసం అందులో పెరుగని, చింతపండు అని, లేకపోతే ఇట్లా ఇంకా లెమన్ అని అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా రుబ్బేటప్పుడు. అసలు అవేం అవసరం లేకుండా ఎంత చక్కగా అసలు ఎర్రగా పంటితో చూడండి, రెడ్ కలర్ అయితే వచ్చింది. నేనైతే ఇంత కలర్ వస్తుందని కూడా అనుకోలేదన్నమాట దీంతో. చూసారు కదా, ఇప్పుడు మీకైతే లైవ్లోనే చూపించాను. మళ్ళీ ఇది ఫేక్ అని అయితే ఎవరు పెట్టొద్దండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయకుండా ఫేక్ అని అయితే పెట్టొద్దు. ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఇది మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇంకా కలర్ డార్క్ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా కలర్ వస్తుంది. ఒకసారి నేను ఇది వాటర్లో పెట్టి వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇదంతా ఆయిల్గా కనిపిస్తుంది కదా, సో కడిగేసిన తర్వాత ఎట్లా ఉంటుంది డిజైన్ అనేది మీకు చూపిస్తాను నేను. నేనైతే మీకు సింపుల్గా చూపించడం కోసం మాత్రం ఇట్లా చూపించండి. మీరైతే మీకు నచ్చినట్టుగా మీ ఐడియాస్ని బట్టి డిజైన్ అయితే ఆకులతో పెట్టుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇదైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకా రకరకాల మెథడ్స్లో నేనైతే ఈ గోరింటాకుని తయారు చేసి చూపించాను. అవన్నీ కూడా చూడకుండా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని చూస్తున్న వారైతే అవన్నీ కూడా చూసేయండి. మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి, నీట్గా వాష్ చేసుకున్న వాటర్లో పెట్టి కడిగేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ ఇంకొంచెం డార్క్ కలర్లో వస్తుంది ఇది. దీనికోసం ఎక్కువగా కెమికల్ ఉన్నవి అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా ఈజీగా మీరైతే ఈ గోరింటాకుని ఇలా పెట్టుకోవచ్చు. ఎర్రగా పండుతుంది, మనకి అందంగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా రిస్క్ తీసుకొని అంటే గోరింటాకు రుబ్బి పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేరు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. గోరింటాకు పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది మనకి. చూసారు కదా ఎంత అందంగా ఉందో, కాళ్ళకి చేతులకి మీరు ఎంచక్కా పెట్టుకోవచ్చు. సో మెయిన్ అసలు మనకి గోరింటాకు ఎర్రగా పండడానికి నేను ఈ సీక్రెట్ అనేది చూపించాను కదండి స్టార్టింగ్లో, వీడియో లాస్ట్లో చెప్తా అన్నాను కదా మీతోటి. సో ఇవే అనమాట టాబ్లెట్స్. ఇవి ఆవిరి టాబ్లెట్లు అండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా జలుబు చేసినప్పుడు వాటర్లో వేసి వీటితోటి ఆవిరి అనేది పీలుస్తూ ఉంటారనమాట. ఇవి ఏ మెడికల్ షాప్లోనైనా దొరికితే మనకి 1 రూపీకి ఒకటి వస్తుంది అనమాట. దీంతో ఎంచక్క మనం గోరింటాకు ఎర్రగా పండేలాగా చేసుకోవచ్చు. చూసారు కదా వీడియోలో, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.